ఎక్కడికి వెళ్ళాలమ్మా? మున్నెళ్ళాలి అంకుల్. ఎగ్జామ్ రాసి వస్తున్నావా అమ్మా? అవును అంకుల్. లేత కొబ్బరిలా ఉంది పిల్ల. గతిలో వస్తే బాగుండు. అంకుల్, ఏమైంది? ఈయన ఎక్కడెక్కడో టచ్ చేస్తున్నాడు. ఏంటయ్యా? ఏం లేదన్న, గతుకులు కదా. గతుకులు కదమ్మా, కాస్త అడ్జస్ట్ అవ్వాలి. లేదంటే ఏరా ఆట చూసుకో. చీకటి పడుతుంది అంకుల్, పదండి. ఇంకా ఏమర్పాటుగా ఉండకూడదు. నా జాగ్రత్త నేనే చూసుకోవాలి. అమ్మో, ఏంటి భద్రకాలం చూస్తుంది? ఇలాంటి వాడికి తగిన బుద్ధి చెప్పాలి, ఊరికే వదిలేకూడదు. మళ్ళీ ఏమైంది? గతుకుల్లో చేయదగిలిందన్న, అమ్మాయి పినిస్తో గుచ్చేసింది. ఏంటమ్మా పని? రేయ్, నువ్వు దిగరా. అమ్మా, దొరికేసానే ఏంటి? నువ్వు దిగమ్మా. అంకుల్, మా నాన్న ఏం చేశాడు అంకుల్? దిగరా అంకుల్, దిగరా నా ఏమైంది? దిగు. ఎందుకు లాగుతున్నారు అంకుల్? ఏంటి ఆ అమ్మాయి ఎలాగొచ్చిందిరా? చెప్పు, మా నాన్న ఎందుకు ఎలాగొచ్చింది నీ కుర్చేయాడు? ఏంటి అంకుల్, ఎందుకు చెప్పురా. ఆగండి అంకుల్, ఆగండి ఆగండి. నీ కూతురు వయసు ఉంటుంది నాకు. ఇలా చేయడానికి మనసు ఎలా వచ్చింది? నీ కొడుక్కి చెప్పాల్సింది పోయి నువ్వే ఇలా చేస్తే వయసులో ఉన్న నీ కొడుకు ఇంకేం చేస్తాడు? అది అలా గట్టి పెట్టి
అంకుల్ మీ ఫోన్ ఇవ్వండి. హలో ఓకే సార్, థ్యాంక్ యూ. మా నాన్న తప్పు చేశాడు, క్షమించండి. ఇంట్లో తెలిస్తే మా అమ్మ తట్టుకోలేదు. లేదు, ఇలాంటి విషయాల్లో క్షమించేదే లేదు. ఈరోజు నాకు జరిగినట్టే రేపు వేరే అమ్మాయికి జరగకూడదు. సార్, నేనే కాల్ చేసింది. ఇతనే ఆ మనిషి. దా బండి సార్ 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 తప్పైపోయింది సార్, ఇంకోసారి చేయడు. ఓన్ నుంచి స్టేషన్కి వచ్చి చూసుకోమ్మా. మీరైనా చెప్పండి. పద, ఎక్కు. సార్ సార్ నాన్నకేం కాదు. మాట వినండి సార్. సార్ పద పద. ఆటో తీయండి అంకుల్. మన చుట్టూ ఉన్న ఆడపిల్లలను మన ఇంటి బిడ్డలలాగా చూసుకుందాం. ఎందుకంటే మన ఇంటి ఆడపిల్లలకు కూడా రేపు ఇలాంటి సంఘటనే ఎదురు కావచ్చు. అంతేకాదు, ఆడపిల్లలకు ఇదే మా సూచన. ఎవరిని నమ్మకండి, ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండండి. కామంతో నిండిన గుంటనక్కలు మీ చుట్టూ ఏ రూపంలోనైనా ఉండవచ్చు. ధైర్యంతో మిమ్మల్ని మీరే రక్షించుకోండి.